మన దేశంలో తప్పు చేసిన వాళ్ళను న్యాయస్థానాలు శిక్షించలేనప్పుడు వాళ్ళ కర్మనే వాళ్ళని శిక్షిస్తుంది అని చెప్పి అనుకుంటాం. కానీ ఆ కర్మ కూడా కొద్దిగా జాలి పడాల్సిన సిచ్యువేషన్ వస్తే ఎలా ఉంటుంది? తప్పు చేసిన వాళ్ళకు వేసే శిక్ష ఆలస్యం అయితే కొన్నిసార్లు ఆ ఆలస్యం కూడా అన్యాయం కావచ్చు. బీహార్లోని పాట్నాలో ఒక 84 సంవత్సరాల వయసున్న వృద్ధుడికి కోర్టు తను 33 సంవత్సరాల క్రితం చేసిన ఒక తప్పుకు ఇప్పుడు శిక్ష విధించింది. ఇది మామూలు ఆలస్యం కాదు, ఒక జీవితకాలపు ఆలస్యం. ఇదే శిక్ష అతడికి 30 సంవత్సరాల క్రితం పడుంటే మనం అతడిపై జాలి పడలేం. కానీ ఇప్పుడు తను 84 సంవత్సరాల వయసులో కనీసం నడవలేక నడుములన్నీ వంగిపోయి ఉండి తను ఒక అడుగు వేయాలంటే కూడా రెండు పక్కల ఇద్దరి సహాయం అవసరం. అలాంటి సిచ్యువేషన్లో అతన్ని జైలుకు తీసుకెళ్తుంటే చూస్తున్న ప్రతి వారికి కూడా జాలి కలుగుతుంది. సో కాటికెళ్లే ఈ వయసులో అతడిని జైలు ఊచల మధ్యన కూర్చోబెట్టి వీళ్ళు బాగుకునేదేముంది. ఇతడు చేసిన తప్పుకు బలైన కుటుంబం కూడా ఇప్పుడు ఈ స్థితిలో అతన్ని జైల్లో చూసి ఆనందపడే విషయం కూడా కాదు. మన దేశంలో న్యాయ వ్యవస్థ ఇంత దారుణంగా ఉంది కాబట్టి యువకులు తప్పు చేయడానికి భయపడట్లేదు. ఎందుకంటే అతడు టీనేజ్లో ఉన్నప్పుడు తప్పు చేస్తే శిక్ష పడడానికి వృద్ధుడై ఉండొచ్చు, లేకుంటే కొన్నిసార్లు చనిపోయి కూడా ఉండొచ్చు. ఆ తర్వాత తీర్పు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవ్వరూ కూడా శిక్షలకు భయపడడం లేదు.